ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఇస్మాయిల్, చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఆ స్కూల్ భవనం దగ్గర నుంచే దాడి జరిగింది. స్కూల్ పైన ఒక ఆగంతకుడు దాక్కుని ఈ దాడికి పాల్పడ్డట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఓవరాల్ గా ఈ దాడిని? ఒక పథకం ప్రకారం జరిగిన దాడిగా కనిపిస్తుంది. ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? డెఫినెట్గా అనుశ్రీ, నిన్న ఏదైతే 8 గంటల 10 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. విజయవాడలో దాదాపు 4-5 గంటల నుంచి జగన్మోహన్ రెడ్డి నిన్న పూర్తిగా ఏదైతే ఒక జనంతో ఆయన కదులుతున్నటువంటి సిచ్యువేషన్, ఒక పెద్ద బస్సు యాత్ర జరుగుతోంది, భారీ రోడ్ షో జరుగుతోంది. ఆ నేపథ్యంలో సింగ్ నగర్ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాత్ర వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వివేకానంద స్కూల్, అదేవిధంగా గంగానమ్మ టెంపుల్ సంబంధించినటువంటి ప్రాంతంలో సరిగ్గా ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత 8 గంటల 10 నిమిషాల సమయంలో అక్కడ మంది జనాలు ఉండడంతో ఆ జనాలను జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా ఆయన ఎడమ వైపు నుంచి ఆయన ఏదైతే తన సహజ శైలిలో అందరికీ చేతులు జోడించి ఏదైతే అభివాదం చేస్తుంటారో అటువంటి అభివాదం చేస్తున్నటువంటి సమయంలో ఆయన పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆ టైంలో ఒక బలమైనటువంటి రాయి ఆయనకు వేగంగా వచ్చి తలకు తగిలినటువంటి దృశ్యం మనం రికార్డ్ అయింది, మన కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఆ దృశ్యాన్ని మనం కంటిన్యూగా చూస్తున్నాం. 8 గంటల 10 నిమిషాల్లో జరిగింది. సో దాడి ఎటువైపు నుంచి జరిగిందో, ఏ విధంగా జరిగిందో నేను మీకు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను. లెఫ్ట్ సైడ్లో జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నప్పుడు ఆయనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వివేకానంద స్కూలు, అక్కడ పక్కనే ఉన్నటువంటి గంగానమ్మ టెంపుల్ మధ్యలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఈ 3 ఇష్యూస్ని ఇక్కడ ఒకసారి స్టడీ చేస్తే ఆ టెంపుల్ ఏదైతే ఆ స్కూల్ ఉందో వివేకానంద స్కూల్ దగ్గర ఉన్నటువంటి 4వ ఫ్లోర్, అదేవిధంగా 2వ ఫ్లోర్లో ఉన్నటువంటివి 2 ఏవైతే కిటికీలు ఉంటాయో అవి తెరుచున్నటువంటి స్థితి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అనుమానించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఈ స్కూల్కి చాలా కూతవేటు దూరంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది. నిన్న ఒక కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంట్లో దాదాపు 3 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభమవుతున్నటువంటి టైంలో ఒక మీటింగ్ జరిగింది. చాలా దుష్టశక్తులు, ముఖ్యంగా రౌడీ షీటర్లు అక్కడికి వచ్చాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సో డెఫినెట్గా నేను మీకు కొన్ని ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో కొన్ని డాట్స్ మీకు కనెక్ట్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ స్కూల్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక బలమైనటువంటి రాయి జగన్మోహన్ రెడ్డి వైపు దూసుకొచ్చి ఆయనకు తగిలినటువంటి సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డిని ఆ రాయి తాకిన తర్వాత పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా తాకింది. ఆ తర్వాత ఆయన కంటికి గాయమైనటువంటిది. సో ఈ దృశ్యాలు మనం నిన్న రాత్రి నుంచి టీవీలో కంటిన్యూగా చూస్తున్నాము. గాయం జరిగినటువంటి తీవ్రతను చూస్తున్నాం. కానీ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విసిరారు అనేటువంటి దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎక్కడైతే ఈ రాయి అదేవిధంగా ఈ దాడి జరిగినటువంటి ప్రాంతాల్లో క్లూస్ టీమ్ వచ్చింది. అక్కడికి పూర్తిగా వాళ్ళకి సంబంధించిన కొన్ని వేలిముద్రలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్లు, దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు కనిపించారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నారు. సో రాయి ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది చేయితో బలంగా విసిరినటువంటి రాయా, లేదంటే ఎయిర్ గన్ లాంటిది, లేదంటే ఒక స్లింగ్ లాంటిది, అంటే ఏదైతే మనం రాయిని పెట్టి తెలుగులో చెప్పాలంటే ఒక పంగల కర్ర లాంటిదో పెట్టి రాయిని బలంగా విసిరేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటువంటిది చాలా ప్రొఫెషనల్గా గురిపెట్టి కొట్టారు అనేటువంటి అనుమానం పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత కరెక్ట్గా ఈ ఏరియాను చూస్ చేసుకుని, ఎందుకంటే చీకటి ఉన్నటువంటి ప్రాంతం, చెట్లు ఉన్నాయి, ఎక్కడ స్కూల్ లోపల నుంచి దాడి జరగవచ్చు, లేదంటే స్కూల్ పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ గంగానమ్మ టెంపుల్కి అట్ ద సేమ్ టైం వివేకానంద స్కూల్కి మధ్యలో ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి దాడి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. పోలీసులు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. ఏ యాంగిల్లో రాయి వచ్చిందనేటువంటి దాన్ని పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా బలంగా రాయి తగిలేందుకు 20 నుంచి 25 మీటర్ల దూరం నుంచి, కేవలం 20-25 అడుగుల దూరం నుంచి 20-25 అడుగుల దూరం నుంచి దాడి జరిగింది అనేటువంటిది కూడా పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాయి తీవ్రత, తాగినటువంటి తీవ్రతను, అదేవిధంగా రాయి వచ్చినటువంటి విధానాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇది కేవలం అంటే ఒక రాయితో చిన్నగా గాయపరచాలనేటువంటిది కాదు, రాయితో బలంగా తల మీద దెబ్బ తగిలే విధంగా ప్రమాదకరంగా దాడి చేయాలనేటువంటి ఒక ప్లాన్తో జరిగింది. ఎందుకు రాయితోనే జరిగింది అనేటువంటి చాలా మందికి అనుమానం రావచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. చాలా చోట్ల పోలీసులు ఉంటారు. అనుమానం వచ్చిన వాళ్ళకు సంబంధించినటువంటి చెకింగ్స్ కూడా చేస్తారు. ఏమైనా ఇతర ఆయుధాలతో వస్తే డెఫినెట్గా పోలీసులకు దొరుకుతారనేటువంటి అనుమానంతో అక్కడే ఉన్నటువంటి రాళ్ల సహాయంతో దాడి చేయాలనేటువంటిది ముందు నుంచి పథకం ప్రకారం జరిగిందనేటువంటిది అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అట్ ద సేమ్ టైం దాదాపు 3 గంటల ప్రాంతంలో నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కార్యాలయంలో చాలామంది రౌడీ షీటర్స్ అక్కడికి వచ్చారు. చాలామంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి గతంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారో వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అనే
యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ రాయి ఎటువైపు నుంచి వచ్చింది, ఆ విధంగా రాయిని వాళ్ళు ముందుగానే అక్కడ రాళ్ళు పెట్టుకొని ఉన్నారా, అంతకుముందు కూడా రాళ్ళు విసిరారా, అదే ఫస్ట్ రాయా, ఏమైనా రాళ్ళ కుప్పలు అక్కడ ఉన్నాయనేటువంటి యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో యాత్రను పూర్తిగా డిస్టర్బ్ చేసే కోణంలో ఈ మొత్తం సంఘటన జరిగిందనేటువంటిది ఇప్పటివరకు మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. మనం నిన్నటి నుంచి మొత్తం కేసును ట్రాక్ చేస్తున్నాం. క్లూస్ టీమ్ పూర్తిగా మనం చూడొచ్చు, క్లూస్ టీమ్ పూర్తిగా అక్కడికి వెళ్ళింది, పూర్తిగా దాన్ని స్టడీ చేసింది.